నన్ను చేయలేండి ఇలా ముందర అన్న ఇది బాగుంటుంది ఫోటో. जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम, సాధిస్తాం బాబు జగజీవన్ ఆశయాలను, సాధిస్తాం బాబు. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి శ్రీ ఫలసార భక్షితం ఉమాసుతం. థ్యాంక్ యూ. అందరూ మాజీ ఉప ప్రధాని ఈ దేశంలో సమానత్వం అటెండ్ అవుతున్నాను. యాక్చువల్గా మనము గ్రహించవలసింది ముఖ్యంగా పిల్లలకి నేను ఎప్పుడు చెప్తున్నాను, మీరు గ్రహించాలి. మధ్యలో అయితే బాగా చెప్పినట్టు ఈ నెలలో మీరు నేర్చుకోవాల్సినది media and everybody present today on the auspicious occasion of Babu Jagjeevan Ram Jayanti. I pay my deepest respect and homage to the great social reformer and the great political leader of his time. బాబు గారు చాలా విపరీతమైన పరిస్థితి నుంచి ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చారు. కానీ ఈయన డిస్పైట్ ఆల్ డిఫికల్టీ వెంట్ ఆన్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ దళిత్ ఉప ప్రధానమంత్రి. సో వాళ్ళ లైఫ్ మా అందరికీ ఒక మెసేజ్. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అది ఇంపార్టెంట్ కాదు, మీరు ఇక్కడే ఫినిష్ చేస్తే అది ఇంపార్టెంట్. సో ఎవ్రీబడి ప్రెజెంట్ హియర్ అండ్ దోస్ హు ఆర్ listening to this, I just want to request, please never get disappointed whenever these situations are not in your favor, because situations will never be in our favor. We all have to work hard and ensure that we turn those difficulties into opportunities. With these words and learning from the life of Babu Jagjeevan Ram, I want to finish my speech here. We'll ensure his teachings and his lifestyle and his message will be implemented in all the government policies. Thank you once again. గారి 119వ జయంతి సందర్భంగా చేసిన మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణన్న గారికి, అదేవిధంగా మా దళిత నాయకులు నిత్యం ఒక వాణి వినిపిస్తూ ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ మేము ఉన్నామని చెప్పి పనిచేస్తున్న మన నాయకులు బాస్ శివన్న గారి, వెమ్లా సుదర్శనం గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నరేంద్రన్న గారు, అదేవిధంగా ఇంకా పెద్దలు భుజన్న గారు, అదే చిన్నప్ప గారు, అదేవిధంగా మన కార్పొరేషన్ వెంకటరమణ గారు, ఇంకొక కార్పొరేషన్ భవన గారు, మన అందరికీ ఒక ఆదర్శం. 1936లో నామినేటెడ్ అసెంబ్లీ నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టి నిత్యం ప్రజల్లో ఉండి పార్లమెంటేరియన్గా పనిచేస్తూ దేశ ఉప ప్రధాని వరకు తన స్థాయి పెరుగుతూ బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పనిచేస్తూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉన్నానని చెప్పి నిత్యం పనిచేసిన మనిషి ఎవరున్నారంటే అది బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పి వాళ్ళంతా ఎవరైతే ఆ రోజున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు, వీళ్ళంతా దేశానికి ఒక పిల్లర్స్. ఎందుకంటే వీళ్ళ పనితీరు అక్కడ సమానత్వం పాటించడానికి అందరి కోసం నిత్యం పనిచేస్తూ ఒక ఎడ్యుకేషన్లో కానీ, నాలెడ్జ్లో కానీ, సబ్జెక్ట్ కమాండ్ కానీ, ఇష్యూస్లో కానీ పనిచేసిన చరిత్ర వీళ్ళని. ఈరోజు క్విట్ ఇండియా మూమెంట్లో కూడా 1942లో పాల్గొన్నారు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు, ఎన్నో దఫాలు జైలుకి వెళ్ళారు. ఎక్కడ కూడా కానీ
వెనకాడలేదు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సింధ గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా గాహే తవ సుభాషిష మాహే గాహే